హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు చాలా రకాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఇది మీరు చాలా ఆశ్చర్యానికి గురవుతారు. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పేరు మ్యాగీ. ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. దీని మీద చాలా రకాల కాంట్రవర్సీలు కూడా జరిగాయి. అవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. ఈ మ్యాగీ ప్యాకెట్లను నేను చెప్పబోయే ఫ్యాక్ట్ ఏమిటంటే, దాదాపు రోజుకు 2 కోట్ల మ్యాగీ ప్యాకెట్ల వరకు అమ్ముడైపోతున్నాయి. అంటే ఆ విధంగా అంత రుచిగా ఉంటాయన్నమాట. ఆ విధంగా తినేస్తూ ఉంటారు. అలా అయిపోతూ ఉంటుంది, జరిగిపోతూ ఉంటుందిలే. మొత్తానికి ఈ ఫ్యాక్ట్ నేను మీకు చెప్పే సమయంలోపే కేవలం సుమారుగా 2000 ప్యాకెట్ల వరకు ఓపెన్ అయిపోయాయి. అంతా స్వాహా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఇతని ఫేస్ని మీరు ఎక్కడో చూసుంటారు. గుర్తుపట్టండి. 3, 2, 1. ఎస్, మీమ్స్ పేజీలో చూసుంటారు. ఇతని పేరు యోమింగ్. ఇతను చైనీస్లో ఉండేటువంటి ఒక ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్. అనుకోకుండా ఇతను మీమ్స్ పేజీల్లో బాగా హిట్ అవ్వడం గమనించే ఉంటారు. ప్రపంచం మొత్తం అన్ని మీమ్స్ పేజీల్లో ఎక్కువగా ఇతని ఫేస్ని వాడుకోవడం మొదలుపెట్టారు. ప్రపంచంలో ఎక్కువగా చాలా మీమ్స్లో ఇతని నవ్వు ముఖాన్ని మీరు ఎవరైనా తప్పకుండా గమనించే ఉంటారు. మనిషి కూడా 7 అడుగుల పైన ఉంటాడు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ఫేస్ వచ్చేసరికి పార్లేజీ బొమ్మ మీద ఉండేటువంటి ఒక పాప ఫోటో. ఈమె ఫోటోని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసా? ఒక వ్యక్తి నుంచే. ఆ వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ వీడియోలో మీరు చూడొచ్చు, నేను చూపిస్తాను. ఈ విధంగా ఆ పార్లేజీ ఒక గాల్ ఫోటో అనేది ఈమెదన్నమాట. ఇది లక్కో అన్లక్కో మీరే చెప్పాలి ఫ్రెండ్స్. ఒక ఏప్రిల్ ఫుల్ డే రోజున ఒక BMW కారు సంస్థ ఒక ఆఫర్ని ప్రకటించింది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, మీరు మీ పాత కారుతో షోరూమ్కి వచ్చి కొత్త కారును పట్టుకెళ్ళండి అని. ఆ రోజు ఎవరైనా సరే అందరినీ, మన పక్కన ఉన్న యువతలో ఉన్న అందరినీ ఏప్రిల్ ఫుల్ చేసే పనిలోనే మనం ఉంటాం. ఒక పెద్ద కంపెనీ పాత కారు తీసుకొని కొత్త కారు ఎందుకు ఇస్తుంది అని ఏప్రిల్ ఫుల్ ప్రాంక్ కదా అని అందరూ చాలామంది పొరపాటు పడ్డారు. సరే, ఏదైతే ఏందని ఒక రాయేద్దామని చెప్పేసి ఒక మహిళ మాత్రం తన పాత కారుతో నిజంగానే షోరూమ్కి వెళ్ళింది. వాళ్ళు నిజంగానే ఇన్వైట్ చేసి తన పాత కారును తీసుకొని BMW కొత్త కారును ఇచ్చేశారు. చాలా లక్ అనమాట. ఇది నమ్మని వాళ్ళకి మాత్రం నిజంగానే అన్లక్గానే మిగిలిపోయింది. ఈ విషయం నాకు తెలిస్తే నేను కూడా వెళ్ళేవాను కదా అని చాలామంది ఎవరికి వాళ్ళు తమలో తాము అనుకుంటూ ఉంటారేమో. ఎవరైనా అనుకుంటూ ఉండే పని అయితే వాళ్ళు వెళ్తారు అని అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వాల్పేపర్ పిక్చర్ని మీరు ఎక్కడో చూసే ఉంటారు. అదేనండి బాబు, మనం రోజు చూసేటువంటి కంప్యూటర్ స్క్రీన్స్ మీద ఎంతో అందంగా ఉండేటువంటి ఈ పిక్చర్ ఒకప్పట్లో అలా ఉండేది. కెమెరామెన్ కష్టపడి ఈ పిక్చర్ని చాలా అందంగా తీశాడు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థలతో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాడు. అంటే ప్రోగ్రామ్ యొక్క ఇంటర్ఫేస్ సిస్టమ్ని ఆన్ చేయగానే ఈ వాల్పేపర్ వచ్చే విధంగా కంప్యూటర్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సరే, అదంతా వేరే విషయం. అప్పట్లో అతను తీసినప్పుడు ఫోటో ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రదేశం మొత్తం ఈ విధంగా ఈ వీడియోలో చూడొచ్చు. ఇలా తయారైందన్నమాట. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఇది ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఒక ఫ్యాక్ట్ అనమాట. ఫ్యాక్టరీల్లో ఉండేటువంటి ప్లాస్టిక్ను నీటితో కలిపి సముద్రంలో పడేస్తూ ఉంటారు. ఆ ప్లాస్టిక్ ఆ వాటర్తో కలిసి కొట్టుకుపోతూ సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండటానికి ఒక ప్రాసెస్ని ప్రవేశపెట్టింది. దాని పేరే మెష్ నెట్టింగ్. ఆ తూములు గుండా వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి అడ్డుగా ఒక నెట్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అది ఒక షూ ఆకారంలో లాగా పెద్దగా ఉంటుందన్నమాట. అందులో వచ్చేటువంటి ప్లాస్టిక్ అక్కడే నిలబడిపోయి మిగతా వేస్ట్ వాటర్ మొత్తం, ప్లాస్టిక్ మాత్రం అక్కడే ఉండిపోయి ఆ వేస్టేజ్ వాటర్ మొత్తం సముద్రంలోకి కలిసిపోతూ ఉంటుంది. దాదాపు ఆ ప్లాస్టిక్ని ఆ సముద్రంలో కలవకుండా వేరు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చాలా ప్లాస్టిక్ అనేది సముద్రంలో కలవకుండా ముందు మనం అరికట్టచ్చు. చాలా ఈజీగా తీసి బయటపడేయచ్చు కూడా. ఈ ప్రాసెస్ చాలా బాగుంది కదా. ఇటువంటి ప్రాసెస్ని రకరకాలైన ఫ్యాక్టరీల్లో గొట్టాల గుండా సముద్రంలోకి వేస్టేజ్ పెడతా ఉంటుంది. అప్పుడు ఆ గొట్టాల్లో ఆ చివరి భాగంలో ఉండేటువంటి ఈ మెష్ నెట్టింగ్ ఉపయోగిస్తే ప్లాస్టిక్ని చాలా సులభంగా వాటర్ నుంచి వేరు చేయొచ్చు. ఇవే కాదు, మన చుట్టూ ఉండేటువంటి రకరకాల మనకు తెలిసినటువంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ని ఉపయోగించడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. త్వరగా డెవలప్మెంట్ని కోరుకునే వాళ్ళు ఇలాంటివి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా మంచిది. ఈ ఫ్యాక్ట్ మాత్రం మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మనం చాలా రకాలైనటువంటి పోస్టర్స్లో, స్టాచ్యూస్లో బుద్ధుని ఫేస్ అనేది, బుద్ధుని ఆకారం అనేది చూసే ఉంటాం. చాలా అందంగా ఆధ్యాత్మికంగా ఉంటుందన్నమాట. బుద్ధుని చూస్తే ఎవరికైనా పీస్ఫుల్ మెడిటేషన్ అనేది తప్పకుండా గుర్తొస్తుంది. ఇక్కడ మీరు ఈ పిక్చర్ కనుక గమనించినట్లయితే ఆ చర్మం లోపల ఉండేటువంటి ఎముకలు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. చర్మం కింద అసలు కొవ్వు అనేదే ఉండదన్నమాట. ఇన్క్రెడిబ్లీ స్కిన్నీ బికాస్ ఆఫ్ సెల్ఫ్ డిప్రియేషన్ అన్నమాట. అంటే చర్మం కింద కొవ్వు అనేది లేమి కారణంగా ఏర్పడుతూ ఉంటుంది.
రియల్ బుద్ధ ఫోటో అనేది ఈ విధంగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ ఫ్యాక్ట్స్ మాత్రం ఇంతే. మీరు తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ని ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.